వెరీ గుడ్ ఈవినింగ్. వెనస్డే 6 PM జీకే క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేది ఈరోజు ఇంపార్టెంట్ టెంపుల్స్. ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కనుక మనం అబ్జర్వ్ చేస్తే, పర్టికులర్ టెంపుల్ ఏ ప్రదేశంలో ఉంది అని అడిగే అవకాశం ఉంది. కంప్లీట్లీ ప్లేస్ ఏం అడగడు, స్టేట్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక ఉన్నట్లయితే దాని మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా కొన్ని పర్టికులర్ టెంపుల్స్ యునెస్కో వాళ్ళు గుర్తించడం జరిగింది. అవి ఏ టెంపుల్స్ అండ్ ఏ ఇయర్లో యునెస్కో వాళ్ళు గుర్తించారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అని అడిగే అవకాశం ఉంటుంది. సో మనం చూద్దాం. ఈ జీకే ఫర్ ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఫాలో అవ్వచ్చు, డోంట్ వరీ. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ఫాలో అవుతున్నారో వారు ఒకసారి క్లాసెస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా జీకే జస్ట్ ఫర్ 100 రూపీస్కే మన యొక్క యాప్లో ఉంది. ఫర్ 100 days వ్యాలిడిటీ. ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ముఖ్యమైన దేవాలయాలు, ప్రదేశాలు. ముందుగా ప్రసిద్ధ శివాలయాలు, 12 జ్యోతిర్లింగాల గురించి మనం డిస్కస్ చేద్దాం. సోమనాథ్ ఆలయము వెరావల్, గుజరాత్లోని వెరావల్లో ఉంది. మల్లికార్జున టెంపుల్ శ్రీశైలము, ఆంధ్రప్రదేశ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహాకాళేశ్వర దేవాలయము ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో. ఓంకారేశ్వర ఆలయము మధ్యప్రదేశ్లో. బైద్యనాథ్ ధామ్ డియోగర్, జార్ఖండ్లో ఉంది. భీమశంకర్ దేవాలయము మహారాష్ట్రలోని పూణేలో. రామనాథ స్వామి దేవాలయము తమిళనాడులోని రామేశ్వరం. నాగేశ్వర ఆలయము ద్వారకా, గుజరాత్. కాశీ విశ్వేశ్వర ఆలయము, విశ్వనాథ ఆలయము వారణాసి, ఉత్తరప్రదేశ్. త్రయంబకేశ్వర దేవాలయము త్రయంబక్, మహారాష్ట్ర. కేదార్నాథ్ ఆలయము కేదార్నాథ్, ఉత్తరాఖండ్. గృహేశ్వర దేవాలయము ఎల్లోరా, మహారాష్ట్ర. ఈ 12 జ్యోతిర్లింగాలు పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో జ్యోతిర్లింగాలు కనుక మనం చూసినట్లయితే అదొక పర్టికులర్ ప్యాటర్న్లో ప్లేస్ చేయడం జరిగింది. మీరు ఒకసారి గూగుల్లో చూడండి. సో అదర్ ఇంపార్టెంట్ టెంపుల్స్ గురించి కనుక మనం చూస్తే, వెంకటేశ్వర దేవాలయము ఆంధ్రప్రదేశ్లో ఉంది. బాలాజీ దేవాలయము ఇది ద్రావిడ నిర్మాణ శైలిలో ఉంది. మోస్ట్లీ మన సదరన్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా మనకి ద్రావిడ శైలిలోనే నిర్మించడం జరిగింది మోస్ట్లీ. మహాబోధి టెంపుల్, బోధి బౌద్ధాలయం అనేది అర్థమవుతూ ఉంది, బీహార్లో ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. మీరు మన యొక్క జీకేలో యునెస్కో వాళ్ళు గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కనుక క్లాస్ విన్నట్లయితే ఇది ఏ ఇయర్లో అనేది చెప్పొచ్చు. ఒకసారి చూడండి ఆ క్లాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఓకేనా, రైట్. సోమనాథ ఆలయం గుజరాత్లో ఉంది. ఇది చాళుక్యుల శైలిలో. కొన్నిసార్లు అడుగుతారు ఏ శైలిలో నిర్మించారు. ద్వారకాధీశ దేవాలయం గుజరాత్. వైష్ణోదేవి ఆలయము కశ్మీర్. అమరనాథ్ టెంపుల్ కశ్మీర్. విరూపాక్ష దేవాలయము మనకి కర్ణాటకలో ఉంది. విరూపాక్ష ఆలయము ఇది కూడా హంపి ఏదైతే ఉందో అందులోని ఒక భాగం. ఇది కూడా ఆ హంపిని మనం వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. సో విజయనగర సామ్రాజ్య పాలకుడు దేవరాయ II అండర్లో ఉండే ఒక నాయకుడైన లక్కన దందేశచే నిర్మించబడింది. ఎనఫ్. గోమటేశ్వర ఆలయము కర్ణాటకలో ఉంది. ఇక్కడ మనం దీన్ని బాహుబలి ఆలయం అంటాము. బాహుబలి దేవాలయం అని దేన్ని అంటారు అని ఎగ్జామినర్ అడగొచ్చు. సో గోమటేశ్వర ఆలయము ఇది కూడా 57 అడుగుల ఎత్తున్న జైన టెంపుల్. ఇది అడుగుతారు. గోమటేశ్వర దేవాలయం అనగానే మనకి జైన దేవాలయం అని తెలియకపోతే ఏమంటాం మోస్ట్లీ. ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్లో, నాకు జైన దేవాలయం అని తెలియదు, నేను మోస్ట్లీ శివాలయం అని పెడతాను. గోమటేశ్వర ఆలయము, గోమాత
ఆవు శివుడు ఇట్లా మేబీ ఆ విధంగా ఆలోచించి పెడతా. ఓకేనా. సో గోమటేశ్వర ఆలయం అనేది జైన టెంపుల్. ఇక్కడ కొద్దిగా ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని బాహుబలి దేవాలయం అంటాం. ఇది ఏకశిల విగ్రహం, అంటే ఒకే రాయిచే చెక్కబడింది. హంపి ఆలయం కర్ణాటక, యునెస్కో వాళ్ళు గుర్తించారు. అండ్ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేరళలో ఉంది. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం కేరళ. ఖజురహో అందాలు అంటాము, ఖజురహో శిల్పాలు అంటాము. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది కూడా యునెస్కో వాళ్ళచే గుర్తించబడింది. వీలుంటే ఏ ఇయర్లో అనేది తెలియజేయండి, చాలా సంతోషిస్తాను. అండ్ చందేల రాజవంశ పాలకులు నిర్మించిన దేవాలయాల సమూహం ఇది. చందేల వంశలు ఇక్కడ శృంగార శిల్పాలకు ప్రసిద్ధి చెందినది. ఖజురహో అందాలు అన్నాం కదా, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నాగార శైలి వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందింది. సిద్ధి వినాయక టెంపుల్ మహారాష్ట్ర 1801లో లక్ష్మణ్ విత్తు అండ్ దుబాయ్ పాటిల్ నిర్మించారు. షిరిడి సాయి మహారాష్ట్ర. కొనార్క్ సన్ టెంపుల్. సో ఇవి కనుక చూసినట్లయితే మనం కోనార్క్ సన్ టెంపుల్ అనేది ఒడిశాలో ఉంది. మనం జీకేలో బ్యాంక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు కరెన్సీ నోట్స్కి సంబంధించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఆ కరెన్సీ నోట్స్ బ్యాక్ సైడ్ ఈ కొన్ని కోనార్క్ సన్ టెంపుల్ అని అండ్ మాంగళ్యాన్ అని ఇవి ప్రింట్ చేశారు. ఆ క్లాస్లో మనం చూసాం, మీరు ఒకసారి చూడండి. వీలుంటే ఏ నోట్ మీద ఏ టెంపుల్ ఉంది అండ్ అది ఎప్పుడైనా యునెస్కో వాళ్ళచే గుర్తించబడిందా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది కూడా యునెస్కో వాళ్ళచే నిర్మించబడింది. కళింగ వాస్తు శిల్పం ఇది. నిర్మించబడిన సన్ టెంపుల్ సూర్య భగవానుడి దేవాలయము. సూర్య భగవానుడి యొక్క భారీ రథంగా భావించబడుతుంది. ఇది నరసింహదేవ చే నిర్మించబడింది. ఏ ఇయర్లో అంటే 13th సెంచరీలో నిర్మించబడింది. జగన్నాథ్ టెంపుల్, పూరి జగన్నాథ్ అంటాం కదా, ఒడిశాలో ఉంది. పూరిలోని ఈ ఆలయము వార్షిక రథోత్సవం, ఎవ్రీ ఇయర్ రథోత్సవాలు జరుగుతూ ఉంటాయి. చూడండి. గోల్డెన్ టెంపుల్ పంజాబ్. ఇది 15th సెంచరీలో నిర్మించిన గురుద్వారా చెప్పొచ్చు. రామనాథ స్వామి దేవాలయం తమిళనాడు. ఇది కూడా ద్రావిడ నిర్మాణ శైలిలో. మీనాక్షి టెంపుల్ తమిళనాడు. రంగనాథ స్వామి టెంపుల్ తమిళనాడు. అండ్ బృహదీశ్వర ఆలయం, ఇది కూడా మనం యునెస్కోలో చూసాం. ద్రావిడ శైలి. సదరన్ పార్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడనే చెప్పొచ్చు. రాజరాజ చోళ నిర్మించారు. తంజావూరులో ఉన్న రాజరాజేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. రాజగోపాల స్వామి దేవాలయం తమిళనాడు, ద్రావిడ శైలిలో నిర్మించబడింది. దక్షిణ ద్వారక అని మనం ఈ టెంపుల్ని పిలవడం జరుగుతుంది. నటరాజ దేవాలయం, నటరాజు అంటే డ్యాన్స్ ఫామ్స్ అనేది మనకు అర్థమవుతా ఉంది, తమిళనాడులో ఉంది. ఇక్కడ ఈ డ్యాన్స్ పోజెస్కి సంబంధించి పిక్చర్స్ అయితే ప్రజెంట్ చేశారు, అంటే చెక్కడం జరిగింది. భంగిమలో భారతీయ శాస్త్రీయ నృత్యమైన భరతనాట్యానికి పునాది. కాంచీపుర ఆలయము తమిళనాడు, రామేశ్వర ఆలయము తమిళనాడు, మహాబలిపుర ఆలయం తమిళనాడు. ఇది కూడా రికగ్నైజ్డ్ బై యునెస్కో. కాశీ విశ్వనాథ దేవాలయం ఉత్తరప్రదేశ్, అయోధ్య రామ మందిరం ఉత్తరప్రదేశ్, బద్రీనాథ్ ఆలయం ఉత్తరప్రదేశ్, యమునోత్రి ఆలయం ఉత్తరాఖండ్. బద్రీనాథ్ టెంపుల్ ఉత్తరాఖండ్, రైట్. అండ్ గంగోత్రి ఆలయం ఉత్తరాఖండ్, రామప్ప దేవాలయం తెలంగాణ, సమ్మక్క సారక్క దేవాలయం తెలంగాణ, 1000 పిల్లర్ టెంపుల్ తెలంగాణ, కాళీఘాట్ ఆలయం వెస్ట్ బెంగాల్, కామాఖ్య ఆలయం అస్సాం. ఈ కామాఖ్య దేవి అనేది మనకి అంటే ఇదివరకు నేనైతే ఎప్పుడు వినలేదు. మనకి టీవీలలో ఈ జాతకాలు చెప్తూ ఉంటాడు ఒక ఆయన, లడ్డటి మనిషి, వేణుస్వామి. ఆయన నోటి నుండి ఒకసారి విన్నాను నేను. సో అస్సాంలో కామాఖ్య ఆలయం. సో చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతి క్లాస్ కూడా డెఫినెట్లీ మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రాపర్గా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీ వెనస్డే 6 PM మనం జీకే క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.